కుక్కర్లో పలావ్ ఎలా చేయాలో చూద్దానండి. ముందుగా అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు, కొబ్బరి, పలావ్ మసాలాలు వేసుకొని అయితే లో ఫ్లేమ్లో అయితే వేయించుకొని అయితే మిక్సీ పట్టుకోండి. దాంట్లోని ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టండి. ఇప్పుడైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించండి. వేగిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, ఆలు, పచ్చిమిర్చిని కూడా వేసి వేయించండి. ఇవి వేగిన తర్వాత టమోటాను కూడా వేసి వేయించండి. మీ దగ్గర ఉంటే మిల్ మేకర్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసి 1కి 1.5 మాత్రమే వాటర్ని యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసి అయితే కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానిచ్చండి, సరిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేస్తే గుమగుమలాడే మన వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోద్ది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.